హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి హుండై i20 ఉందండి. యాక్టివా మోడల్ వచ్చేసి 2015 ఉంది. నేను చెప్పడం దానికంటే నేను డైరెక్ట్ చూపించుకుంటే చెప్తాను. నేను బేసిక్ పాయింట్లు చెప్తాను సార్. బయట నుంచి ఎక్కడ డెంటు పెయింట్ ఏమున్నా చెప్తాను. ప్లస్ గ్లాసెస్ కానీ లేకపోతే ఇంకా టైర్స్ కానీ ఏవైనా చేంజ్ ఉన్నాయా అంటే టైర్స్ అండ్ నార్మల్ చేంజ్ అవుతుంటాయి. నేను చెప్పేది ఏంటంటే గ్లాసెస్ కానీ లేకపోతే డోర్స్ కానీ ఏమైనా చేంజ్ అనేది మీకు డైరెక్ట్ చూపించుకుంటా చెప్తాంటాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అంటే ఐడియా అనేది ఉండదు, తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా వరకు సరే ఏం చేస్తున్నానంటే స్కిప్ చేసి చూసిన తర్వాత డీటెయిల్స్ అడుగుతున్నాను. ప్లీజ్ అట్లా అడగకండి. నేను కూడా కొంచెం లెంత్ చాలా తక్కువ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా, తక్కువ పెడుతున్నాను నేను. ఓకేనా సార్? లేట్ చేయకుండా ఒకసారి మీకు వెహికల్ బయట నుంచి చూపిస్తా, చూడండి. స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే ఉందండి. నా నెంబర్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, డైరెక్ట్ దీన్ని చూసి మాత్రం చేయకండి. ఇది మన ఛానల్ పేరు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ దీని ఛానల్ అనేది వస్తుంది సార్. సరే, బయట నుంచి ఒకసారి చూపిస్తా చూడండి. మీకు బయట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేదు సార్. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. చిన్న చిన్న టచ్అప్ అంటే ఖచ్చితంగా అవుతుంది సార్. కాకపోతే ఇందులో టచ్అప్లు అంటూ చిన్న చిన్నగా ఉన్నాయి. అవి మీకు ఎక్కడంటే నేను చూపిస్తే అర్థం అవుతుందో కాదు. కాకపోతే నేను మీకు డైరెక్ట్ చెప్తా, చూడండి. ఓకే, బయట చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. మీకు స్క్రాచెస్ అంటే మాత్రం చూసుకోవచ్చు సార్. ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇక్కడ ఇది బంపర్ సైడ్ కింద ఉందన్నట్టు. ఇది ఇక్కడ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. మీకు రీడింగ్ చూపించేటప్పుడు రీడింగ్ గురించి చెప్తా సార్ నేను. లేదంటే ఏదైనా మారి చేసినా కానీ నేను డైరెక్ట్ చూపిస్తా. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. ఇంటీరియర్ ఓకే చూపిస్తాను. కింద మ్యాటింగ్ చూసుకుంటే పర్ఫెక్ట్ ఉంది సార్. లాంగ్ లెంత్ అనుకోకండి. చూసే వాళ్ళకి కొంచెం మీకు కూడా కొంచెం ఐడెంటిఫై కావాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా? మీకు అక్షర కూడా వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. అక్షర వచ్చి కూడా చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ ఇస్తుంది. రీడింగ్ కూడా చెప్తాను, చూపిస్తాను. కింద ఫస్ట్ అయితే మీరు ఒకసారి మ్యాటింగ్ చెక్ చేసుకోండి. నేను డోర్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. మీరు కూడా కొంచెం టైం తీసుకొని ఒక జస్ట్ 3 minutes అనుకుందాం, అట్లా తీసుకొని చూడండి. మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. వెనక సైడ్ చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్ చూసుకున్నా సీట్లు చూసుకున్నా ఓకే ఉంది. మీకు అటు సైడ్ మ్యాటింగ్ కానీ సీట్లు అని చెప్తుంటాను. ఇక్కడ బ్యాక్ సైడ్ సీట్లలో మాత్రం కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సీట్లు మాత్రం ముంగడిది, ఇది మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది. ఇది మీకు డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇది నాకు అంటే తెలిసినంత వరకు ఖచ్చితంగా చెప్పాలని చెప్పి చూస్తా. ఎందుకంటే మీరు కూడా డబ్బులు తీసుకుంటారు కాబట్టి జెన్యూన్ అయిపోయిస్తున్నా సార్. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ సీట్ మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రం ఓకే ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. ఓకే సార్, ఇది గేర్స్ వచ్చేసి 6+1 అండి. ఇక్కడ మాన్యువల్ చూసుకోవచ్చు ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చూపిస్తా, చూడండి. నేను కూడా ప్రైస్ కూడా దాదాపు చెప్తున్నా కానీ మీరు చూస్తలేరు. దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ప్రైస్ డీటెయిల్స్ అడగకండి, దయచేసి అడుగుతున్నాను. నేను మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇక్కడ మనకు రీడింగ్ వచ్చేసి మాత్రం 1,20,000 ఉందండి. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ రీడింగ్ అని. అంటే ప్రతిసారి వాళ్ళు షోరూమ్ ట్రాక్ చేయించుకోలేదా కన్ఫర్మ్ తెలియదు. ఓకే, మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది. నేను అది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఎట్లాంటి ఫేడ్ కానీ బ్యాక్ సైడ్ కెమెరా కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా? ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది. మీకు ఆల్రెడీ చూపించిన కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. వాళ్ళు చూపించిన మీకు డైరెక్ట్ ఇప్పుడు మీరు ఏంటంటే మీకు బీడింగ్ చూపిస్తా, చూడండి. రీడింగ్ ఆల్రెడీ చెప్పినా కాబట్టి మీకు బీడింగ్ చూపిస్తా. బీడింగ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉందండి. ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. మీకు డైరెక్ట్ చూపించుకుంటూ చెప్తున్నా కాబట్టి ఒక క్లారిఫై వస్తుంది. ఓకేనా? ఇది ఎట్లాంటి మాడిఫై ఏం లేదు. నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనీసం ఒక వీడియో ఒక 2 నిమిషాలు చూడండి, మీకు కూడా ఐడియా అనేది ఒకటి వస్తుంది. ఓకేనా? ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను డైరెక్ట్ సార్ ఏమున్నా చెప్తాను. ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీరు గమనించరో లేదో. ఓకేనా? వెహికల్ మాత్రం చాలా బాగుందండి. పికప్ కూడా చాలా బాగుంది. అలా నేను చెక్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బీడింగ్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు లెంత్ తక్కువ అంటున్నారు కాబట్టి నేను కూడా చాలా వరకు తక్కువ చేసి పెడుతున్నా. మీకు కొంచెం మంది ఎట్టున్నారంటే చాలా ఇన్స్టెంట్ ఉన్నారు కాబట్టి నేను కూడా తక్కువ చేసి చెప్తున్నాను. ఓకేనా? ఓకే, నేను ఆల్రెడీ ఇంజన్ స్టార్ట్ చేసిన సార్. ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆపరణ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతిదాంట్లో చూపిస్తాను కదా, మీకు ఐడియా కోసం చెప్తున్నాను నేను. మీరు కొంచెం గమనించి కూడా సరిపోతుంది.
పికప్ వరకు చూసుకుంటే మాత్రం పికప్ మాత్రం సూపర్ ఉంది సార్. ఇక్కడ కానీ లీకేజ్ అయితే ఏం లేదు. మీరు అది కూడా గమనించుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఎట్లా డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా, ముంగట షోపట్టి చెక్ చేసుకున్నాను, షోపట్టి కూడా ఓకే ఉందండి. నేనైతే ఇంకోటి ఏం చెప్తానంటే, మీరు ప్రతిసారి ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సార్ అని చెప్పేసి అంటే, ఇది డ్యామేజ్ అయినా ప్లస్ ఇది డ్యామేజ్ అయినా నష్టపోతారు సార్. మీరు అది ఖచ్చితంగా చూసి గమనించుకోవాలి. బానెట్ పరంగా చేసుకున్న బానెట్ మాత్రం ఓకే ఉంది సార్, ఎట్లని డ్యామేజ్ ఏం లేదు, రిప్లేస్ ఏం చేయలేదు దీనికి. ఓకేనా, ఇంత ఫాస్ట్ చెప్తున్నా సార్, మీకు అర్థమవుతుందా కాదని చెప్పేసి నాకు ఒకటి కొంచెం డౌటు. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తే మీకు అయ్యే కాదు, మళ్ళీ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, ముంగటిది హెడ్లైట్ తీసుకుంటే ఓకే ఉంది, కింద ఇండికేటర్ తీసుకున్నా ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మీకు ఇది వచ్చేసి గ్లాస్ సైడ్ మాత్రం ఇక్కడ మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. మీకు ఇది కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను, మీకు చూసుకోండి. ఇది కూడా సేమ్ అంతే సార్, హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, చూసుకోవచ్చు. ముంగట తీసుకున్న మాత్రం షో మాత్రం పట్టి ఓకే ఉంది. అటు సైడ్ అట్లనే ఇండికేటర్ సైడ్ తీసుకుంటే మాత్రం ఇండికేటర్ సైడ్ కూడా ఓకే ఉంది. ఇక్కడ చిన్న లైట్గా పెయింట్ అనేది కనిపిస్తుంది సార్, అంటే టచ్అప్ అయితే అయినాయి. వితౌట్ టచ్అప్లు కాకుండా ఏముండే సార్, ఇది కూడా గమనించుకోవచ్చు. హెడ్లైట్ ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. పార్కింగ్ లైట్స్ డీజిల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు, ఇది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సార్, ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ ఓకే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు అండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా గమనించుకుంటే సార్ మీకు 100% అనేది ఇక్కడ తెలిసిపోతుంది, ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే మారినాయా లేదా ఇది కూడా తెలిసిపోతుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, ఇది కూడా చాలా బాగానే ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. టచ్అప్లు మాత్రం చిన్న జరిగినాయి. సరే, ఇప్పుడు మీకు ఇది ఒకసారి ఇంటెల్ చూపిస్తే చూడండి, కింద చూసుకోవచ్చు, కింద డ్యామేజ్ అయినా లేదో తెలుస్తుంది. కింద చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రస్ట్ మాత్రం వచ్చింది, మీరు గమనించారో లేదో నేను కూడా చెప్తున్నాను. ఇందులో జాక్ ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి ఓన్లీ 30-40% ఉంటాయి సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా కన్ఫర్మ్ చెప్తున్నాను నేను మీకు డైరెక్ట్. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ గ్లాస్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి గ్లాసు బి సిరీస్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బి సిరీస్ ఉంది, ఇక్కడ ఇది కూడా గమనించాలి. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంటుంది సార్, ఇక్కడ ఇది కూడా ఒక చూసుకోవచ్చు. మీకు ఏదో డైరెక్ట్ చెప్తున్నా సార్, ఇంకా అలా డౌట్ ఏం లేవు. ఇది కూడా బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇది కూడా సేమ్ అంతే ఉంది, బి సిరీస్ ఉంది. అంటే మీకు ఇందులో మారిందా లేదని కూడా తెలుసా సార్, ఇది ఇక్కడ అట్లా మీకు లైట్గా కనిపిస్తుంది లేదా. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, బి సిరీస్ ఉంది ఇది. ఓకేనా, లేట్ చేయకుండా మీకు ఇప్పుడు దీని ప్రైస్ కూడా చెప్తా చూడండి సార్. ఈ వెహికల్ ప్రైస్ చేసి ఓనరు 5,50,000 చెప్తున్నారు ఓనరు, ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఆ టైర్స్ వచ్చేసి ముంగడి మాత్రం ఓకే ఉన్నాయి సార్, ఇది చూసుకోవచ్చు. 80% వరకు ఉంటాయి సార్, ఇది అలెవెల్స్ ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపించుకుంటే చెప్తాను నేను, అలా ప్రాబ్లం ఏం లేదు. మీరు డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి దానికి సరైన న్యాయం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీరు వచ్చి చెక్ చేసుకోండి సార్. ఇది కూడా సేమ్ ఉంది సార్, 80% వరకు ఉంటుంది, టైర్స్ ఓకే ఉన్నాయి. వెనక చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉన్నాయి సార్. ఇవి స్టెఫిన్ బాగానే ఉంది. 4 టైర్ల వరకు చూసుకుంటే 4 టైర్లు మాత్రం ఓకే ఉంది సార్, ఎట్లాంటి డౌట్ ఏం లేదు. హ్యాపీగా తీసుకోవచ్చు వెహికల్ తీసుకున్న వాళ్ళు మాత్రం, చూసి తీసుకోండి అది కూడా. ఓకేనా, ఓవర్లా వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. ఓకేనండి, ఇందాక నేను చెప్పిన వెహికల్ అండి i20 యాక్టివా మోడల్ వచ్చేసి 2015 ఉంది. ఆల్రెడీ దీని ప్రైస్ కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను, కాకపోతే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏంటంటే కొంచెం చూసి ఒకసారి వీడియో చూసి మీకు వెహికల్ నచ్చిందా లేదా దాన్ని బట్టి మీరు తీసుకున్నారంటే ఓకే అనిపిస్తుంది. ఓనర్ చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ అంటున్నాడు, ప్రాబ్లం ఏం లేదు. ఒరిజినల్ ఇంకా చాలా మంచిది, మీకు కూడా బెటర్ ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. దీనికి ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు సార్, టైర్స్ మాత్రం 100% ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నేను 90% చెప్తున్నాను, కాకపోతే టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, సీల్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ చేసి 5,50,000 చెప్తున్నాను, ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సార్, మీరు వీడియో చూడకుండా టైంపాస్ కొద్దీ చేసి డీటెయిల్స్ అడగకండి సార్, ఎందుకంటే దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. నేను చెప్పాల్సింది చెప్పుకున్నాను సార్, నేను ఏదన్నా ఫ్రామ్కి చెప్తున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను నేను. మీరు అదొక్కటి గమనించి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తాం సార్. ఇప్పటి వరకు మీ సపోర్ట్ వల్లే 20K సబ్స్క్రైబర్లు అయినా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా సార్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.